పిడుగులు ఎలా ఏర్పడతాయి? ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సముద్రాలు, నదులు, చెరువులలో ఉన్న నీళ్లు ఆవిరి అయ్యి మేఘాలుగా ఏర్పడతాయి. అయితే మేఘాల్లో ఉండే వాటర్ డ్రాప్లెట్స్ అక్కడి ఉష్ణోగ్రతకు ఐస్ క్రిస్టల్స్గా మారతాయి. అయితే బలమైన గాలుల వల్ల ఇవి ఒకదానితో ఒకటి ఢీకొట్టి ఎలక్ట్రిక్ ఛార్జ్ను క్రియేట్ చేస్తాయి. అందులో కొన్ని పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్గా మారతాయి. పాజిటివ్వి తేలిగ్గా ఉండటం వల్ల పైకి, నెగిటివ్వి బరువుగా ఉండటం వల్ల మేఘాల కింది భాగానికి చేరుకుంటాయి. ఎప్పుడైతే వేరే మేఘాలు దగ్గరికి వస్తాయో అయస్కాంతంలో ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అయినట్లు నెగిటివ్ అలాగే పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ అట్రాక్ట్ అయ్యి మెరుపులు ఏర్పడతాయి. అలాగే మేఘాల అడుగు భాగంలో ఉండే నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ భూమి మీద ఉండే పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ను ఆకర్షిస్తాయి. అంటే చెట్లు, టవర్స్, కొండలు, బిల్డింగ్స్, మనుషులు వీటి ద్వారా ఇలా నెగిటివ్ అలాగే పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్